ఉదయం 6 గంటలు. ఒక చిన్న పని, ఒక పెద్ద ప్రయాణం మొదలైంది. అక్వేరియం ఫిష్ పార్సెల్ కోసం షాప్‌కి వెళ్లి బేగంపేట స్టేషన్‌కి చేరాను. జనభూమి ట్రైన్ లేటు. స్టేషన్ మాత్రం ఎయిర్‌పోర్ట్ లాబీలా ఉంది. రోడ్డు మీద ట్రాఫిక్, ఒక యాక్సిడెంట్. అక్కడే అర్థమైంది జీవితం తొందర కాదు, జాగ్రత్త. అంతలోనే మన అమీర్పేట కోర్సులు ఎక్కువ, నిజాలు కానీ నిజాలు తక్కువ. స్వర్ణ జయంతి కాంప్లెక్స్లో ఆధార్ అప్డేట్ కోసం జనాల కష్టాలు. ఇంకా పని అవదని తిరిగి వెళ్ళిన వైనం. ఇప్పుడు ఫుల్ వీడియో చూద్దాం. ఉదయం సూర్యుడు ఇంకా పూర్తి కాకముందే నా ఈరోజు మొదలైంది. మా పాస్టర్ గారికి అక్వేరియం ఫిష్ పార్సల్ చేయాల్సి వచ్చి షాప్కి వెళ్ళాను. షాప్కి వెళ్ళి ఫిష్ అన్నది తీసుకొని పార్సల్ చేయడం జరిగింది. పార్సల్ చేసి ఉదయం 6 గంటలకే పార్సల్ చేసి ఆ పార్సల్ అట్టుకెళ్ళి రైల్వే స్టేషన్లో ఇవ్వవలసి ఉంది. అలా పార్సల్ చేసేసుకొని మన ఫిష్ పేమెంట్ అయితే చేసి ఆ మూట తీసుకొని, మూట అయితే చాలా పెద్దగా ఉందండి. నా బైక్ మీద ముందు పెట్టుకొని జాయిగా బేగంపేట అయితే రావడం జరిగిందండి. బేగంపేట వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న బేగంపేట చూస్తుంటే మతి అయితే పోయిందండి. ఒకప్పుడు బేగంపేట రావాలంటే చాలా చీకటిగా ఉండేది, చిన్న లైన్ ఉండేది. ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. నేను చెప్పాలంటే ఎయిర్పోర్టు లాబీలో ఉంది. లోపల చాలా క్లీన్ అండ్ రెనోవేటివ్ చేసి డిజైన్ చూడడానికి చాలా బాగుంది. చూడండి ఇక్కడ లాబీ అయితే మాత్రం ఒక ఎయిర్పోర్ట్ ఫీల్ ఉందండి. టికెట్ కౌంటర్ కానీ, లేదంటే సిట్టింగ్ కానీ, ఈవెన్ ప్లాట్ఫామ్ కూడా ఎంత చక్కదిద్దారంటే చాలా బాగుంది. ఇక్కడ ట్రాక్స్ 2 అయినా సరే ఆల్మోస్ట్ చాలా ట్రైన్స్ ఆగుతాయండి. అలా లోపలికి వచ్చిన తర్వాత మనం ఇవ్వాల్సిన బేగంపేట నడికుడి ట్రైన్కి, జనభూమి ట్రైన్కి ఈ పార్సల్ ఇవ్వాలండి యాక్చువల్గా. అయితే ఇక్కడ ఉన్న ఇద్దరిని అడగడం జరిగిందండి. ఇది మీకు చెప్తాను, నడుకుడి వరకు కొద్దిగా చూడండి అని చెప్పానండి. అక్కడ మా వాళ్ళు వచ్చి తీసుకొస్తుంటారని చెప్పాను. వాళ్ళు ఓకే అన్నారు. అయితే ట్రైన్ ఎక్కించి వాళ్ళకి చెప్పడం అయితే జరిగింది. నంబర్ తీసుకున్నా. అదే నెంబర్ మా ఫాస్ట్ గారికి ఫార్వర్డ్ చేసి, అన్న ఇది 9:30కి ట్రైన్ జనభూమి వస్తుంది, కొద్దిగా పికప్ చేసుకోండి అని చెప్పాను. సరే అన్నారు. అలా చూసుకొని ట్రైన్ బయలుదేరాక బయటకు వచ్చేసి రూమ్కి వెళ్దామని వచ్చానండి. అలా వస్తే బయటకు వచ్చిన వెంటనే ఫుల్ ట్రాఫిక్ అండి. ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్ వేయడానికి చూస్తే పెద్ద యాక్సిడెంట్ అండి. యాక్సిడెంట్ నార్మల్గా లేదండి. కార్ అయితే నిజంగా పల్టీ అయిందండి, రివర్స్ అయింది. ఆ టైంలో ఏ టైం అయిందో తెలియదు, కానీ నైట్ టైం అయింది. రివర్స్ అయ్యింది. జనాలు ఎలా ఉన్నారో తెలియదు. ఎట్లా రివర్స్ అయిందో కూడా ఊహించనంతగా ఉంది. అయితే అప్పుడే అనిపించిందండి, రోడ్డు మీద ఉన్నప్పుడు చూసుకొని నడపాలి. ఓకే అండి, జాగ్రత్త అండి ప్రతి ఒక్కరు. అలాగే చూసుకొని అలా వచ్చేస్తుంటే అమీర్పేట వచ్చానండి. అమీర్పేటలో మన అల్లు అర్జున్ గారి థియేటర్ చూసుకొని పక్క నుంచి అలా వచ్చేస్తే అమీర్పేట వచ్చేసిందండి. అమీర్పేటలో బాగా ఫేమస్ ఐటమ్, బాగా స్టూడెంట్స్ అండ్ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్కి మాత్రమే తెలుస్తుంది, ఎంప్లాయీస్కి. ఓకే అండి, తెలుసు కదండి అమీర్పేటలో ఫేమస్ అయితే ఇన్స్టిట్యూట్స్, కోర్సులు, ట్రైనింగ్. ఇక్కడ లేని కోర్సు ఉండదండి. కానీ ఇక్కడ ఒక నిజం కూడా ఉంది. చాలా ఇన్స్టిట్యూట్ 5-6 నెలల్లో జాబ్ అంటాయి. కానీ రియాలిటీకి 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అయినా సరే జాబ్ రావచ్చు, రాకపోవచ్చు. అందుకే నా మాట ఏంటంటే, చూసుకొని రండి తమ్ముళ్ళో ఒకళ్ళు. మాటలు కాదు, రిజల్ట్స్ చూసి రండి. ఇక్కడ చూసారా, ప్రతి బిల్డింగ్కి మన ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుందండి. ఒకే బిల్డింగ్లో వందల ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. అక్కడ చూసారండి ఈ కటౌట్స్ ఎంత ఉన్నాయో. బిల్డింగ్ కన్నా కటౌట్సే ఎక్కువ ఉన్నాయి. ఫుల్ ఉంటాయండి, 1, 2 కాదు, వేలల్లో ఉంటాయి. ఇది ఒక జస్ట్ మెయిన్ రోడ్ మాత్రమే. లోపలికి వెళ్తే గల్లీలు ఫుల్ ఉంటాయండి. ఇక్కడ ఏంటంటే ఒక విచిత్రం ఏంటంటే, చాట్‌జీపీటీ అందరికీ లెసన్ నేర్పిస్తుంటే వీళ్ళు చాట్‌జీపీటీని కూడా జనాలు నేర్పిస్తారండి. దాంతోపాటు ఇక్కడ ఏంటంటే ఇంకోటి, మన కట్టప్ప కొన్నిట్లకి మన బ్రాండ్ అంబాసిడర్ అండి. చూసుకొని రండి గైస్. అలాగే ఆ పక్కనే ఉన్న మన చిన్న పని మీద స్వర్ణ జయంతి బిల్డింగ్కి వచ్చానండి. స్వర్ణ జయంతి బిల్డింగ్లో డేట్ ఆఫ్ బర్త్ మా రిలేటివ్ది డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయాల్సి కోసం వెళ్ళానండి. అక్కడ చూసిన దృశ్యం మాత్రం మామూలుగా లేదండి. ఉదయం 7 గంటలకే 6వ ఫ్లోర్లో 200 మంది, 3వ ఫ్లోర్లో 200 మందికి ఎబో ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారో జనం అంటే మన ఆంధ్ర నుంచి ఎక్కువ జనం ఉన్నారండి. ఇక్కడ కష్టాలు ఎలా ఉంటాయంటే, మార్నింగ్ ఏ టైంకి వస్తారో కూడా తెలియదండి. వాళ్ళు చూసారా, వచ్చి ఎప్పుడు పడుకున్నారో కూడా తెలియదు. ఎందుకంటే టోకెన్స్ 200 మాత్రం ఇస్తారు. ఆ 200 టోకెన్స్లో మనం ఉంటే మన పని అవుతుంది. ఈవెన్ ఏ ఊరు నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా వాళ్ళందరూ అక్కడే పడుకున్నారండి. పడుకొని
ఎప్పుడు తీస్తారా అని చూస్తారు 9 వరకు. టోకెన్ తీసిన తర్వాత వాళ్ళు పని చూసుకుంటారు. ఈవినింగ్ అవ్వచ్చు, సాయంత్రం అవ్వచ్చు, వాళ్ళు పని చూసుకొని వెళ్తుంటారండి. ఇక్కడ చూసారు కదండి, స్వర్ణ జయంతి బిల్డింగ్ అంటే ఓల్డ్ బిల్డింగ్. ఈ డిజైన్ అన్నది అలా కొంచెం మధ్యలో గ్యాప్ ఇచ్చి రౌండ్ అనేది కట్టారండి మన ఓల్డ్ ప్రకారంగా. అలాగే ఇక్కడ చూడండి, జనం అయితే మాత్రం ఇక్కడ స్టెప్స్ ఇంతకుముందు పైన చూపించానండి. ఇక్కడ స్టెప్స్ కింద కూడా ఒక రౌండ్ అంటే లైక్ 2 లేయర్స్ 2 ఫ్లోర్ వరకు కింద నుంచి పై వరకు లైన్ పెట్టారండి. ఈవెన్ ఇప్పుడు నేను వెళ్ళి మధ్యలో కూర్చుందామన్నా సరే నన్ను బయటికి పొమ్మంటారు. అందుకని చెప్పి ఇంకా నాకు ఇక్కడ పని అవ్వదని చెప్పి 3rd ఫ్లోర్కి వచ్చానండి. ఈ 3rd ఫ్లోర్లో చూస్తారా 2 ఆధార్ అప్డేట్స్ అండి. 6 అండ్ 3rd ఫ్లోర్లో ఆధార్ అప్డేట్సే. ఈ ఆధార్ అప్డేట్స్ చూడండి, ఇక్కడ మరీ ఎక్కువ అండి. అక్కడైతే పైన అయితే 1 సైడ్ లైన్ ఉంది. ఇక్కడ 2 సైడ్ లైన్స్ కోమాలో నిద్దట్లో ఉన్నారు. వాళ్ళని చూస్తే మాత్రం మనం ఒక లెవెల్లో అనిపించిందని. ఇక్కడ కూడా మధ్యలో కూర్చోడానికి అవ్వదు. మనకున్న చిన్న పనే, బట్ స్పెండ్ చేయడానికి మాత్రం మనకు అవ్వట్లేదు. ఫుల్ జనం అండి. ఇంత జనంలో మన పని అవ్వదండి. ఎందుకంటే ఇది సాటర్డే మండే టు ఫ్రైడే మాత్రమే. ఒక్కోసారి నేను సాటర్డే వెళ్దాం అనుకున్నా సరే సాటర్డే వెళ్ళడానికి నాకు అవ్వదండి. ఊరు వెళ్తుంటాను. దానివల్ల వెళ్ళిన పని అంటే వేరే పని మీద తిరుగుతుంటాను. దాని వల్ల అవ్వట్లేదు. సరే అండి, ఇక్కడ 3rd and 6th ఫ్లోర్లో మనకు పని అవుతుందని చెప్పి రిటర్న్ ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి అనుకున్నానండి. అయితే ఈ అడ్రస్ ఎక్కడంటే మన కరెక్ట్గా అమీర్పేట్ మెట్రో స్టేషన్ పక్కనేనండి. పక్కనే జస్ట్ ఒక 100 మీటర్స్ ఉంటుంది. మన ఆంధ్ర వాళ్ళే ఎక్కువ వస్తుంటారండి. చూసుకొని రండి జాగ్రత్త. ఇంకా ఇక్కడ మనకు పని అవ్వదని చెప్పి ఇంటికి వెళ్ళడం అంతే జరిగిందండి. ఇదండి ఈరోజు ఒక ప్రయాణం మధ్యలో యాక్సిడెంట్ ట్రైన్ జర్నీ.